మీ దాడికి సంబంధించి చాలా వరకు కూడా క్రైస్తవ సంఘాలంతా కూడా ఖండిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఈ దాడిని మీరే చేయించుకున్నారంటూ కూడా ఒక రకమైనటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇది రియల్ వీడియో అంటారు, లేదని ఎవరైనా ఫేక్ చేసి పెట్టారంటారు? ఒకటన్నా, మీరు చూసిన దెబ్బలు అయితే రియలే కదా, ఇవన్నీ స్టిక్కర్లు కాదు కదా. దెబ్బలు రియల్ అయినప్పుడు ఇన్సిడెంట్ కూడా, సంఘటన కూడా రియలే. ఎందుకంటే ఏ పిచ్చోడు కూడా కావాలని కోపించుకోడు, కావాలని పొడిపించుకోడు. నాకు పేరు లేదా, మంచి పేరు ఉంది క్రైస్తవ సమాజానికి, నేను తెలుసు. కొన్ని పాడేరులో గ్రామాల్లో నాకు పేరు లేదా, వందల మంది హృదయాలు దోచుకున్నా, మంచి పేరు ఉంది. నాకు ఏం కావాలి? ఇంకా దాడి చేయించుకునే అవసరం, కర్మ నాకేంటి? ఒకసారి ఆలోచించండి ప్రజలు. రెండో విషయం ఏంటంటే, రేపటి రోజున నాతో ఉన్న వాళ్ళే వచ్చి మేమే చేశాము, అభినయ దర్శన చేయించాడు అన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే 4 లాఠీ దెబ్బలు వేస్తే ఎవడైనా భయపడి వాళ్ళు చెప్పమన్నది చెప్తారు, వాళ్ళకు నచ్చినట్టు చెప్తారు. ఇది జనరల్గా ఆ ప్లేస్లో నేనున్నా అలాగే చెప్తాను. పోలీసులు దెబ్బలు అలాంటివి. సో ఎలాంటిది నాతో ఉన్నవాళ్ళు చెప్పినా సరే, ఏ ఎవిడెన్స్లు బయటికి తీసినా సరే, ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లే తీశారు. 4 రకాల బ్రాండ్లు తాగినట్టు కూడా వీడియోలు తీశారు. వీడియోలు సృష్టించిన వాళ్ళకి ఫోటోలు సృష్టించడం పెద్ద లెక్క కాదు, ఏదైనా సృష్టించవచ్చు. నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇది నేనే చేయించినానని చెప్పినా, ఇది ఫేక్ అన్నా, ఇది డ్రామా అన్నా, నేనే పొడుచుకున్నాను అని చెప్పినా, నేను ఒకటే చెప్తాను, నా వల్ల ప్రజలకి నష్టం, కీడు, ఇబ్బంది లేదు. నా పని నేను చేసుకుంటూనే వెళ్తాను తప్ప మీరు నా మీద నిందలు వేసినంత మాత్రాన నా ఉద్యమం, నా పోరాటం, నా కృషి, నా ప్రయత్నం నేను ఆపను. ఇది కొనసాగుతూనే ఉంటుంది. నా గాయం నయమైన తర్వాత 3-4 రోజుల్లో యథావిధిగా అదే పాడేరు నియోజకవర్గంలో నా పనులు నేను సాగించుకుని ప్రజలతో ముందుకెళ్తాను. మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకైతే, నేనైతే వ్యక్తిగతంగా ఎవరిని శత్రువులు చేసుకోలేదు. నా లైఫ్లో శత్రువులు ఎవరు లేరు. అంటే కొట్టించేంత, చంపించేంత శత్రువులు ఎవరు లేరు. రాజకీయం అంటే కొత్త శత్రువులు పుడతారు, అది కామన్, క్వైట్ కామన్. ఎందుకంటే మంచి చేసేవాడికే శత్రువులు తయారవుతారు. కాబట్టి నేను చేసే మంచి పనులకి శత్రువులు తయారవుతున్నారు. మరి ఎక్కడో వాడు వచ్చి మా సమస్యలు మాట్లాడుతున్నాడని వాళ్ళకి బాధేస్తుందో సిగ్గేస్తుందో తెలియదు, కానీ కొత్తగా శత్రువులు మొదలవుతుంది. ఇది ఆరంభమే. అంతం చేసరికి ఇంకెంతమంది శత్రువులతో నాకు తెలియదు. సో ఎలాంటి దాడి ఇంకెవరిపైన జరగకుండా మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? అంటే ఎలాంటి దాడి జరగకూడదంటే అలాంటి బాధ్యత డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవాలి తప్ప నా చేతుల్లో ఏముంటుంది చెప్పండి. సో నేను ఒకటే అంటున్నాను, నా మీద జరిగినటువంటి దాడిలో విషయంలో న్యాయం చెప్పండి, నిజం చెప్పండి. ఒకవేళ మీరు నిజం